శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం తీసుకునే టాపిక్ చొరవ. వింటున్నావా? చొరవ. అందరికీ కూడా చొరవ చేసుకొని మనుషుల్లో దూరి వాళ్ళకి ఏమి అవసరమో అది చెప్పటముకి వెనుకాడుతూ ఉంటారు. సంకోచం ఎక్కువగా ఉంటుంది చాలామందిలో. ఈ చొరవ స్వభావం ఉన్న వాళ్ళు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకున్న టాపిక్ చొరవ. తన మీద తనకి నమ్మకం ఉన్న వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళే ఈ చొరవ తీసుకోగలుగుతారు. అర్థమవుతుందమ్మా? అపరిచితులైన వాళ్ళతో వాళ్ళతో పరిచయాన్ని పెంచుకొని చొరవ తీసుకొని వాళ్ళకి కావలసిన అవసరాలను తీర్చటము చొరవ అనబడుతుంది. కేవలము ఈ చొరవ మాటల్లోనే కాదు, పనుల్లో కూడా కావాల్సి ఉంటుంది. కొంతమంది మాటల్లోనే చొరబడి మాట్లాడేస్తూ ఉంటారు, కానీ పని దగ్గరికి వచ్చేప్పటికీ వెనక ముందులాడుతూ ఉంటారు. అలా కాదు నేను చెప్పేది. చొరవ కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ మాటల్లోనే కాకుండా పనిలో కూడా వాళ్ళు చొరవ చూపించారు అంటే కనుక ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాగా అభిమానిస్తారండి, ఆదరించటం కూడా జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి మాటల్లోనే కాదు, పనిలో కూడా చొరవ కావాలి అని చెప్తున్నా. ఎవరైనా చొరవ కలిగిన వారు ఉంటే గనక వీరికి చొరవ కలదండి, వీళ్ళకి చొరవ కలదండి అని అంటారు. ఏ చొరవ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళకి మీరు చొరబడటం వాళ్ళకి ఇష్టం లేకపోతే కనుక పొరపాటును కూడా అలా పోకూడదమ్మా, చొరబడకూడదు. అట్లాగా వీళ్ళకి మనము ఈ విషయంలో చొరబడి లోపలికి వెళ్ళి మనం వీళ్ళకి కావలసిన సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. అలా లేకుండా కొంతమందికి ఇష్టం లేదనుకోండి, అలా ఇష్టం లేకపోయినా కూడా చొరబడి వెళ్ళకూడదు అని చెప్తున్నా నేను. ఓకేనమ్మా? కాబట్టి చొరవ అనేది పుట్టుకతో రాదమ్మా. అది మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది చొరబడి అన్ని విషయాలలోనూ చొచ్చుకుపోతారండి. కొంతమంది చాలా సంకోచంగా ఎవరితోనూ కలవకుండా అలా ఉంటారు. నిస్సందేహంగా ఇది పుట్టుకతో వచ్చేది కాదమ్మా, మనం అలవాటు చేసుకోవాల్సిందే. కాబట్టి ముందర ఎప్పుడైనా సరే, ఇంతకు ముందు చెప్పానండి, ఇప్పుడు చెప్తున్నాను, ముందు ఎదుటి వాళ్ళు చెప్పేది మనం శ్రద్ధగా విన్న తర్వాత ఆ విషయంలోకి మనం చొరబడాలా, వాళ్ళకి ఏమన్నా సహాయం చేయాలా అన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో, ఇతర సందర్భాలలోనూ చాలామంది మనకి కూడా చొరబడి సహాయం చేస్తూ ఉంటారు. మనకి చాలా ముచ్చటేస్తుంది అది చూసి. కానీ కొంతమందికి అలా చొరబడటం ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళ దగ్గర మాత్రము వీళ్ళు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే, మాట సహాయం కానివ్వండి, పని సహాయం కానివ్వండి, ఏదైనా కూడా ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకుండా మాత్రము చొరబడకూడదు. ఇది మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది. ఇంకొక విషయము ఇంతకు ముందే చెప్పాను నేను, ఈ చొరబడే స్వభావం ఏదైతే ఉంటుందో అది పుట్టుకతో మాత్రం రాదండి. అది మనము అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రయాణాలలోనూ ఇతర విషయాలలోనూ ఎవరికి అవసరమో చూసుకొని చొరబడి ఆ పని కానీ ఆ మాట సహాయం కానీ మీరు చేసి అందరికీ సహాయపడతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.